మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాదు, దేశంలోనే దార్శనిక నగరంగా, విజనరీ సిటీగా మారుతుంది అనేది ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అమరావతి రాజధాని నగరంలో సైకిల్ ట్రాక్ల నిర్మాణ ప్రక్రియ పైన ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000 కిలోమీటర్ల పైన సైకిల్ ట్రాక్లను నిర్మించేటువంటి ప్రణాళికని అమరావతి మాస్టర్ ప్లాన్లోనే పొందుపరిచారు. ఓవైపు గ్రీన్ బ్లూ సిటీ అని చెబుతూ నీటి కాలువల నిర్వహణ, మరోవైపు గ్రీనరీ పెంచడం, ఈ రెండింటిని ప్రోత్సహిస్తూనే కాలుష్య నివారణ కోసం సైకిల్ ట్రాక్లని ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు. ఏకంగా ఇప్పుడు 3300 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్స్ నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. దీనికి సంబంధించి వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్ ఇవి రెండు కూడా ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ మీకు గమనించి చూస్తే కనుక అఫీషియల్గా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి సైకిల్ ట్రాక్, ఇటు పక్కన వాకింగ్ ట్రాక్, ఇటు సైడ్ నార్మల్ రోడ్డు, మధ్యలో వీటిని డివైడ్ చేస్తూ గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేశారు. మొత్తం మాస్టర్ ప్లాన్లో అన్నింటిలో కూడా మీరు అమరావతి మాస్టర్ ప్లాన్ చూస్తే కనుక ఈ సైడ్ కృష్ణా రివర్ ఫ్రంట్ ఏరియా మొత్తం కూడా సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్స్, అది ఒక రిక్రియేషన్ జోన్గా మలచాలని చెప్పని భావిస్తున్నారు. అలానే మేజర్ రోడ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటిలో ప్రధానమైనటువంటి రహదారులు, ఇక్కడ ఇది సీడాక్సిస్ రోడ్డు కనిపిస్తుంది. అలానే ఇక్కడ కరకట్ట రోడ్డు నిర్మాణాన్ని కూడా చేయాలనుకుంటున్నారు. ప్రధానమైనటువంటి రహదారులు మరికొన్ని ఉన్నాయి ఇందులో. వీటన్నిటికీ కూడా ప్యారలల్గా సమాంతరంగా ఈ రహదారి నెట్వర్క్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అనేది పొందుపరిచింది. దాని ప్రకారం చూస్తే కనుక 3300 కిలోమీటర్ల నెట్వర్క్ ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. 3300 కిలోమీటర్లు అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ప్రధానమైనటువంటి ఏ నగరంలో కూడా సైకిల్ ట్రాక్ల నిర్వహణ అనేది ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో లేదు. మామూలు రహదారిపైనే సైకిల్ నిర్వహణ, సైకిల్ నడపడం కూడా చూస్తుంటాం మనం. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక 23 కిలోమీటర్ల మేర సోలార్ ప్యానెల్డ్ సన్ రూఫ్ ఉండేటువంటి సైకిల్ ట్రాక్స్ని డెవలప్ చేశారు. హైదరాబాద్ సిటీలోనే అలా ఉంది పరిస్థితి. సో దేశవ్యాప్తంగా మరెక్కడ చూసినా కానీ అతిపెద్ద సైకిల్ ట్రాక్ మెయింటైన్ చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ప్రధానమైనటువంటి భవనాల దగ్గర కూడా ఈ సైకిల్ ట్రాక్ల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఈ 3300 కిలోమీటర్ల నెట్వర్క్ని రూపొందించారు. ఈ నెట్వర్క్ దేశంలో అతిపెద్ద సైకిల్ ట్రాక్ నెట్వర్క్ ఉన్నది చండీగఢ్లో మాత్రమే. అది కూడా 110 కిలోమీటర్ల మేరకి ఉంది. దాన్ని 180 కిలోమీటర్లు, మరొక 180 కిలోమీటర్లు పెంచాలనేటువంటి ఆలోచన చేసింది అక్కడ ప్రభుత్వం. సో వీటితో పోల్చి చూసినప్పుడు ఒక ఢిల్లీ నగరంలో ఒక 100 కిలోమీటర్ల ప్రణాళిక జరిగింది, కానీ అది అమల్లోకి రాలేదు. పూణేలో మాత్రం 100 కిలోమీటర్ల వరకు ఉంది. మిగతా ప్రధానమైన నగరాలు ఇందులో కూడా 60-70 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్లు కూడా లేవు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ విదేశాల్లో కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పర్యావరణ నిర్వహణకు సంబంధించి కాలుష్య నియంత్రణ కోసం సైకిల్ ట్రాక్లను ప్రత్యేకంగా డెవలప్ చేస్తూ వెళ్తున్నారు. మన దేశంలో మొదటి పర్ఫెక్ట్ సైకిల్ ట్రాక్ సిస్టమ్ ఉండేటువంటి రాజధాని నగరం అమరావతి కాబోతుంది. అమరావతి ప్రణాళికలోనే 1,00,000 కోట్ల ప్రణాళిక ఉందన్నారు కదా, అందులో భాగంగానే ఈ సైకిల్ ట్రాక్ల నిర్వహణ కూడా ఉంది. త్వరలోనే దీనిపైన ఏపీసీఆర్డీఏ టెండర్స్ ప్రాసెస్లోకి వెళ్ళబోతుంది. రహదారుల డెవలప్మెంట్తో పాటు ప్యారలల్గా వీటిని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం లార్జెస్ట్ నెట్వర్క్ అనుకుంటున్నటువంటి చండీగఢ్ కంటే కూడా 11 రెట్లు విశాలమైనటువంటి సైకిల్ ట్రాక్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి కాబోతున్నాయి. దీనిపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఏపీసీఆర్డీఏ అడుగులు వేస్తోంది.